హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఇండియా రష్యా రిలేషన్స్. ఈ ఇండియా రష్యా రిలేషన్స్లో రీసెంట్గా ఇండియా రష్యా మధ్య ఒక లాజిస్టిక్ ఒప్పందం, డ్రాఫ్ట్ ఒప్పందానికి రష్యా అనేది ఆమోదించింది. అయితే ఫస్ట్ ఇండియా రష్యా రిలేషన్స్ చూద్దాం. 1971 నుండి 1991 వరకు కూడా ఇండియా రష్యా మధ్య ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్. తర్వాత 2000లో చూస్తే 2000లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది 2000లో ఉండే. తర్వాత కుడంకులం అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో ఉంది. దానికి రష్యా అనేది సపోర్ట్ చేస్తూ వస్తుంది. తర్వాత అదే కాకుండా ఎస్-400 కూడా మనం రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఎస్-400 కాకుండా బ్రహ్మోస్, ఈ బ్రహ్మోస్ అంటే ఇందులో 2 రివర్స్ పేర్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 రివర్స్ ఏంటంటే, ఇది బ్రహ్మపుత్ర రివరు, ఇది ఇండియాలో ఉంది. అలాగే ఇదొచ్చి మాస్కోవా, ఇదొచ్చి ఈ రివర్ వచ్చి రష్యాలో ఉందన్నమాట. అయితే ఇదనమాట. నెక్స్ట్ వచ్చి అదే కాకుండా ఎన్ఎస్జిలో ఇండియా అనేది మెంబర్ కాదనమాట. అయితే రష్యా అనేది సపోర్ట్ చేస్తుంది దీంట్లో మెంబర్షిప్ ఇవ్వడానికి ఇండియాని. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనమాట, న్యూక్లియర్ సప్లయర్ గ్రూపు. తర్వాత వచ్చి యుఎన్ఎస్సి అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తుంటే దానికి కూడా రష్యా అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. అదే కాకుండా డిఫెన్స్ పరంగా ఇంకా కన్వెన్షనల్ సబ్మెరైన్స్, ఈ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అనేవి కూడా రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. తర్వాత దీంట్లో చూస్తే అసలు అగ్రిమెంటు చూస్తే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనమాట. అయితే ఇది అగ్రిమెంట్ వచ్చి 5 years ఉంటుంది. ఈ ఇండియాకుని రష్యాకి మధ్య ఏదైనా ఒక కంట్రీ, రష్యా కానీ ఇండియా కానీ అబ్జెక్షన్ తెలిపితే ఆ 5 years తర్వాత ఈ అగ్రిమెంట్ అనేది డిస్కంటిన్యూ అయిపోద్ది. లేదంటే ఈ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ అయ్యి ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. అదే కాకుండా తర్వాత దీనిలో 2 పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ చూస్తే దాంట్లో ఒకటి వచ్చి మిలిటరీ కోఆపరేషన్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ అనమాట. అదే కాకుండా తర్వాత ఇందులో మనకి డిఫెన్స్లో మనకి 3 సర్వీసెస్ ఉన్నాయి. 3 సర్వీసెస్లో ఇది ముఖ్యంగా నేవీలో చాలా బెనిఫిట్ పొందుతుందన్నమాట ఈ అగ్రిమెంట్ నుండి. అది ఏంటంటే హైసీస్. ఈ హైసీస్ అనేది ఆపరేషనల్ టర్మాయిల్ అనేది పోతుందన్నమాట. అదే కాకుండా ఆర్కిటిక్ అండ్ ఇండియన్ కోస్ట్, దీంట్లో ఇండియా అండ్ రష్యా మిలిటరీ పర్సనల్స్ అనేది పర్మిషన్ ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అనమాట ఈ అగ్రిమెంట్ ద్వారా. అలాగే చూస్తే దీంట్లో ఏంటంటే ఆపరేషనల్ టర్న్ అరౌండ్ అనేది తగ్గుతుందన్నమాట. అదే కాకుండా హైసీస్లో ఏంటంటే ఇంటర్ ఆపరేషనబిలిటీ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. మనం ఎస్-400 ఇంపోర్ట్ రష్యా నుండి చేసినప్పటికి కూడా యుఎస్ఏ అనేది శాంక్షన్స్ అనేది విధించలేదు. శాంక్షన్స్ కాట్సా అని అమెరికన్ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ అనమాట. ఇవనేది విధించలేదు. తర్వాత అదే కాకుండా యుఎస్ఏకి ఇండియాకి కూడా చాలా కామ్కాసా, బెకా, లెమోవా, అలాగే వీటితోనే కాకుండా జపాను, సౌత్ కొరియా, సింగపూర్తో కూడా ఈ డిఫెన్స్లో చాలా వరకు బెనిఫిట్ పొందుతుందన్నమాట ఇండియా. ఈ ఒప్పందం అనేది డ్రాఫ్ట్ ఒప్పందం కావున యుఎస్ అనేది ఎటువంటి రెస్పాండ్ లేదనమాట.